ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ప్రజావేదికలో కూర్చుని దాన్ని చూసి కూల్చేయండి అన్నావే, అది చూసి నీ అనుచరులు నువ్వు ప్లాన్ చేసి జాతీయ తెలుగుదేశం పార్టీల మీద దాడి చేయించావు. అది చూసినటువంటి ఇంకొకడు గన్నవరంలో దాడి చేయించాడు. అది చూసిన ఇంకొకడు గుడివాడలో దాడి చేయించాడు. ఇవన్నీ బాగానే ఉంది. అసలు దీని మీద దాడి చేసేది ఏముంది? ఇంకొకడు బయలుదేరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడి చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటదంటే, ఆ దాడి చేసిన జోగి రమేష్ కి నువ్వు మంత్రి ఇచ్చావు. ఏ ఉద్దేశించి ఇచ్చావు? సమాజానికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు చెప్పండి. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు? ఇది చూసి పల్నాడులో ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఇళ్లలో లేకుండా చేశారు. అది చూసి జల్లయ్యని చంపేశారు. అది చూసి తోట చంద్రని చంపేశారు. అది చూసి మీ సాక్షాత్ మీ ఎమ్మెల్సీనే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆయన ఊరేగించి తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుని ఎక్కడికి పక్క పక్కన నవ్వుతా ఉంటే ఎక్కడికి వెళ్తుంది రాజకీయం? చెప్పండి, ఎక్కడికి వెళ్తుంది ఈ రాజకీయం? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్లేవు నువ్వు ఈ రాజకీయాన్ని? తప్పు కాదా ఇది? సమాజంలో ఇదేనా మీరు నేర్పింది 5 సంవత్సరాలు? పైగా ఇవాళ మాఫియా అంట. ఎవరు మాఫియా? అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అంట. డీజీపీ ఎక్కడుంటాడండి? తెలుగుదేశం ఆఫీస్ బయట నుంచి చూస్తే డీజీపీ ఆఫీస్ కనపడిద్ది. అంటే దాడి చేస్తుంటే పోలీసు వాళ్ళ గురించి ఇవాళ చెబుతున్నావు నువ్వు. ఆ రోజు నీ డీజీపీని అడిగావా? కోతవేటు దూరంలో ఉన్న జాతీయ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఏం చేశారని చెప్పండి. కోతవేటు దూరంలో దాడి చేస్తే ఎవరు మాట్లాడారు? నువ్వు పెంచి పోషించి దాడులు చేయించి హత్యలు చేయించి వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూశావు. పైగా ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడుతా ఉన్నాడు. అందం అంట. అందంగా కనపడుతున్నారు నీకు? నేను అడుగుతున్నా, గ్లామర్ లేని భాష మాట్లాడగలిగే మూర్ఖులు, మేనర్స్ లేని విపరీతమైన ప్రవర్తన కలిగిన ఉన్మాదులు, తల్లి చెల్లి గురించి నీచమైన మాటలు మాట్లాడగలిగే యదవులు ఏ పార్టీ జెండా నీడలో రాజకీయ పుట్టారో అదే పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినటువంటి విశ్వాసఘాతుకులు నీకు అందంగా కనపడతా ఉన్నారా? పైగా లోకేష్ బాబు గారితో పోలిక. లోకేష్ బాబు గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు ఆయన మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒకే సిద్ధాంతం మీద పనిచేశాడు. పల్లె సేవ చేస్తే పరమాత్మ సేవ చేయని నమ్మి ఆనాడు రాష్ట్రంలో దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయమంటే 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు. సంపద తయారీ కేంద్రాలు, అంగన్వాడీ, పంచాయతీ బిల్డింగ్స్, అంతేకాకుండా ప్రతి స్తంభానికి ఎల్ఈడి సిస్టమ్ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తితో మీకు పోలిక?